దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ వచ్చిన అందరికీ కూడా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతిరోజు ఈ యొక్క అనుదిన వాక్యాన్ని వీక్షిస్తున్న అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో ఈరోజు అనుదిన వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజ మార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకోను. దేవుడు వాక్యం సెలవిస్తున్న రోజు ప్రాణమును కాపాడుకో అనేటువంటి మాటను బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు అంటే చెడుతనం విడిచి నడిచేటువంటి వాడే, యథార్థంగా ప్రవర్తన కలిగినటువంటి వాడే తన ప్రవర్తన కాపాడుకుంటాడు. తన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకుని నడిపించుకోగలుగుతాడు అని అర్థం. ఎందుకనంటే ఈరోజు అనేక మంది వారి ప్రవర్తన సరిలేక చెడు మార్గాలకు వెళుతూ చెడు పనులు చేస్తూ చెడు వాటికి బానిసలుగా జీవిస్తూ వారి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఇలాంటి వారందరితో, ఎవరైతే వారి యథార్థమైన ప్రవర్తన విడిచిపెట్టి చెడుతనానికి బానిసలై, చెడు విషయాలకి బానిసలై, చెడు మాటలకు బానిసలై, ఈ లోకంలో పాపానికి బానిసలై, పాపపు క్రియలకు బానిసలై, ఈ లోకంలో వారి ప్రవర్తన చెడగొట్టుకుని చెరిపివేసుకుని దేవునికి దూరంగా జీవిస్తున్నారు. అలాంటి వారందరితో దేవుడు మాట్లాడుతున్న నీ ప్రాణాలు కాపాడుకొని. ఈరోజు మనం ప్రాణాలు కాపాడబడాలి అంటే, మన ప్రాణం రక్షించబడాలి అంటే, మన ప్రాణం నిజంగా నిలబడాలి అంటే మనం దేవుని ఎదుట యథార్థ ప్రవర్తన కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టి మనం బ్రతకాలి, జీవించాలి. ఎవడైతే ఆ చెడుతనానికి దూరంగా ఉంటారో, ఎవరైతే పాపానికి దూరంగా ఉంటారో, ఎవరైతే యథార్థ ప్రవర్తన కలిగి జీవిస్తారో వారు మాత్రమే వారి ప్రాణాన్ని కాపాడుకుంటారు. ఎందుకంటే దేవుడు అలాంటి వారి ప్రాణాన్ని కాపాడడానికి సంసిద్ధుడై ఉంటాడు. కానీ దేవుడు ఎన్నిసార్లు చెప్పినా వారి ప్రవర్తన మార్చుకోకుండా, వారి చెడు నడతను మార్చుకోకుండా, వారి చెడు అలవాట్లు మార్చుకోకుండా, ఎవరైతే మూర్ఖంగా జీవిస్తూ ఉంటారో, మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారో వారు ఖచ్చితంగా వారి ప్రాణాలను కోల్పోతారు. అలా కోల్పోయినటువంటి వారు సమాజంలో, లోకంలో అనేక మంది కోకొలలుగా ఉన్నారు. ఈరోజు చెడుతనం విడిచిపెట్టక వారి ప్రాణాన్ని కోల్పోయిన వారు, పాపంలో జీవిస్తూ వారి ప్రాణాలు కోల్పోయిన వారు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వారి ప్రాణాలు కోల్పోయినటువంటి వారు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు, నీ ప్రాణాన్ని కాపాడుకో. నీ ప్రాణాన్ని కాపాడుకునే బాధ్యత నీకే ఖచ్చితంగా ఉంది. నీవు కనుక జాగ్రత్తగా ఉండకపోతే నీ ప్రాణాన్ని కాపాడుకోలేవు, దాన్ని పోగొట్టుకుంటావు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు అనేక మంది వారి జీవితాల్లో దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని, దేవుడిచ్చిన జీవితాన్ని వ్యర్థంగా గడిపి వారి ప్రాణాలను సకంలోనే వారి జీవితాన్ని ముగించేటువంటి వారు ఈ లోకంలో చాలామంది కనబడుతున్నారు ఈరోజు. ఎందుకనంటే వారికున్న పాప జీవితాన్ని బట్టే, చెడు నడతలను బట్టే వారు అలా చెడిపోతున్నారు, వారి జీవితాన్ని కోల్పోతున్నారు. దేవుడిచ్చిన జీవితం పూర్తిగా గడపలేకుండా, పూర్తిగా అనుభవించకుండా ఎందుకు నశించిపోతున్నారు, పాడైపోతున్నారు, పతనమైపోతున్నారంటే వారి జీవితంలో చెడుతనం ఉండడం వల్ల, యథార్థత లేకుండా బతకడం వల్ల వారు ప్రాణాలని కోల్పోవడం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు నీ ప్రాణం కాపాడబడాలి, నీ ప్రాణం రక్షించబడాలి, నీ ప్రాణం దేవుడు నిలబెట్టాలి అని అంటే మన మనుషులందరి యొక్క ప్రాణాలు ఆయన చేతిలో మాత్రం ఉన్నాయి. కనుక ఆయన మన ప్రాణమును కాపాడగలడు, మన బ్రతికించగలడు, ఆయన మనల్ని తప్పించగలడు. కనుక అలాంటి మన ప్రాణమును రక్షించగలిగే దేవుని చేతికి మన జీవితాన్ని అప్పగిస్తే, మన బ్రతుకులను అప్పగిస్తే ఖచ్చితంగా ఆ పని మనం చేయగలిగితే మన ప్రాణాన్ని కాపాడగలుగుతాం. ఎందుకంటే దావీదు భక్తుతో అబీగయీలు చెప్తూ ఉంటుంది. ఏమనంటే ఆమె చెప్తుంది, నీ ప్రాణము దేవుడు జీవపు మూటలో దాచి ఉంచాడు, నిన్నెవ్వరూ ఏం చేయలేరని. నిజమే, మన ప్రాణాన్ని దేవుడు దాచిపెట్టాడు, దాన్ని ఎవ్వడు ఏం చేయలేడు. కానీ మనకు మనమే మన ప్రాణాన్ని కోల్పోతే దేవుడు కూడా ఏం చేయలేడు. కనుక నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకో. పోగొట్టుకుంటున్నావేమో, నీకున్న చెడు నడతను బట్టి, నీలో ఉన్న పాపపు జీవితాన్ని బట్టి దయచేసి ఆ పాపాన్ని విడిచిపెట్టి, చెడు నడతను విడిచిపెట్టి నువ్వు నిన్ను సరి చేసుకుని యథార్థంగా బ్రతికితే దేవుడు నీ ప్రాణాన్ని కాపాడుతాడు, రక్షిస్తాడు, పదిలపరుస్తాడు, క్షేమం ఇస్తాడు. ఒకవేళ నీ ప్రాణం తీయడానికి ఒకవేళ శత్రువులు వచ్చినా,
ఎవరు వచ్చినా దేవుడే వారి నుంచి కూడా నిన్ను కాపాడడానికి, నీ ప్రాణాన్ని కాపాడడానికి సంసిద్ధుడిగా ఉంటాడు. దావీదు జీవితంలో కూడా దేవుడు చేసింది అదే. దావీదు తరిమిన శత్రు ప్రాణం తీద్దాం అనుకున్న తీయలేకపోయాడు. కారణం ఏంటి తెలుసు? దావీదు ప్రాణాన్ని దేవుడే కాపాడుతున్నాడు కనుక. అలాగ నీ ప్రాణం ఎవరు తీయాలని చూస్తున్నా ఎవడు భూమి మీద తీయలేడు, దేవుడు నీతో ఉన్నంత వరకు. అందుకే మన ప్రాణం కాపాడుకోగలగాలంటే మనం దేవుని చేతిలో ఉండాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. నీ సన్నిధానంలో ప్రభువా, మా ప్రాణములు కాపాడబడాలంటే, మా ప్రాణాన్ని రక్షించగలిగే నీతిలో మేము ఉండాలి, నువ్వు మాతో ఉండాలి. కనుక మాలో ఏ చెడుతనం ఉన్నా, ఏ పాపపు బీజం ఉన్నా, ఏ పాపపు ఆలోచన ఉన్నా, మా చెడు నడత మాలో కనపడిన వాటిని తొలగించండి, తీసివేయండి ప్రభువా. పండి అవి ఉంటే మా ప్రాణాలు మేము కాపాడుకోలేం. మా ప్రాణం కాపాడుకునేటువంటి ఆత్మీయ జీవితాలు మా అందరికీ మీరు దయచేసి, ఇంకెవరైతే చెడుతనంలో పాపంలో జీవిస్తున్నారో ఆ బంధకాల నుంచి వారిని విడిపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.